రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వేములవాడ మున్సిపాలిటీలో సమీకరణాలు తారుమారవుతున్నాయి. వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులుండగా 13 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 8 వార్డుల్లో బీజేపీ, 5 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 2 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి కాంగ్రెస్ కు 2 సీట్లు అవసరం కాగా బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన శేఖర్ కు వైస్ చైర్మన్ పదవి ఆఫర్ చేయడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. మరో 2 ఇండిపెండెంట్లు సైతం కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే అధికార పార్టీ కౌన్సిలర్లు క్యాంపులో ఉండగా కొత్తగా చేరిన 3 కూడా క్యాంపుకు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శివసాగర్, ఏదైతే వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో అయితే మొత్తం 28 వార్డులకు గాను నిన్న జరిగిన కౌంటింగ్ లో 13 కాంగ్రెస్, 8 బీజేపీ, 5 బీఆర్ఎస్, 2 ఇండిపెండెంట్లు గెలుపొందడం జరిగింది. ఇటు అధికారం చేపట్టాలంటే 15 మన వార్డులు గెలుపొంది ఉన్న వారికి అధికారం వస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కి 13 వచ్చాయి. అక్కడ ఇంకా 2 తక్కువ ఉండటంతో అక్కడ కొంత హంగర్ పడింది. ఈ నేపథ్యంలోనే ఎవరు 2 సీట్లు మద్దతు 2 సీట్లు కాంగ్రెస్ సాధించుకుంటే అక్కడ అధికారంలోకి చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ 2 వార్డు సభ్యులకు గాను ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచిన 5గురిలోంచి ఇటు నరాల శేఖర్ కి వైస్ చైర్మన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఆ వైస్ చైర్మన్ ఆఫర్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ వైపు చేయడం జరిగింది. అంతేకాదు గెలుపొందిన 2 వ్యక్తులు కూడా ఇటు అధికార పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటే భవిష్యత్ బాగుంటుందనే కారణంతో ఇటు ఇండిపెండెంట్ 2 కూడా కాంగ్రెస్ గుడి వైపే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి 16 బలం పెరగడంతో కాంగ్రెస్ ఇప్పటికే వారి అభ్యర్థులతో పాటు ఈ ఒక నరాల శేఖర్ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందిన 2 ఇండిపెండెంట్లు మొత్తం 16 మందితో క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే 16వ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు గెలుపొందిన వారి అభ్యర్థులను కాపాడుకోవడానికి ఎవరికి వారు క్యాంపు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మనం మున్సిపల్ ఎన్నికల్లో ఒక పక్క మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోవడం జరిగింది. ఇటు వచ్చిన వాటిలో కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ వైపే కొంత ఇండిపెండెంట్లు కానీ ప్రత్యర్థి పార్టీ వారు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వేములవాడ రాజకీయాలు కొంత రసవత్తంగా మారాయి. వేములవాడలో కాంగ్రెస్ జెండా ఎగరేసే విధంగానే మొత్తం క్యాంపు రాజకీయాలతో మొత్తం అక్కడ వేములవాడ మొత్తం క్యాంపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.